మిత్రులారా और తెలంగాణ ప్రజలారా కేంద్ర ప్రభుత్వము బీజేపీలు నరేంద్ర మోదీ ఈడియోలో చెప్పి రాహుల్ గాంధీని సోనియా గాంధీ మీద ఏ2 కేసులు బుక్ చేశారు. ఏదైతే పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇండియన్ హెరాల్డ్ అని పేపర్ పెట్టిండో ట్రస్ట్ చేసి దాంట్లో పైసలు తిన్నారని పెట్టిండు. 3 ఏళ్ల కిందనే ఎంక్వైరీలు జరిగినాయి. అసలు ఈ కేసులు కూడా ఎందుకు పెట్టిండ్రంటే రాహుల్ గాంధీ ఏదైతే పార్లమెంట్లో ప్రశ్నలు వేస్తున్నారో బీజేపీలు చెప్పలేకపోతున్నారు, ఉచ్చాలు పడుతున్నాయి ఇలా. ఇక తొలుత ఏమన్నారు, రాహుల్ గాంధీని పప్పు అన్నాడు. పప్పు ఇప్పుడు ఇలా పప్ప తయారైంది ఆయన ఒకటి. ఇక రెండోది, ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేకపోతున్నారు ఆయన. ఇదే నరేంద్ర మోదీని మేము అడుగుతున్నాం. ఎన్నికలప్పుడు నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు, ప్రతి ఉపన్యాసంలో చెప్పినావు, అధికారంలోకి వచ్చే ముందు ఏమన్నావు నువ్వు? విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత్ మోదీ వీళ్ళంతా భారతదేశం ధనమంతా ఎత్తుకపోయారు, వీళ్ళని పట్టుకొని తెచ్చి పైసలు వసూలు చేస్తా, వీళ్ళని లోపల పడేస్తా అన్నాడు. 10 ఏళ్ళ వాళ్ళని పట్టుకొచ్చే ముఖం లేదు. మన కేంద్ర ప్రభుత్వం ఏం బీక్తున్నట్టు రాబోయ్ జర చెప్పుర్రి. వాళ్ళని పక్కరారి మీకు దమ్ముంటే. ఈడ ఉన్నోళ్ళ మీద కేసులు బుక్ చేస్తున్నావు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక, రాజకీయంగా తట్టుకోలేక, ఓర్వక కేసులు పెడుతున్నారు మీరు. సరే, మీ ప్రభుత్వం నడుస్తుంది అట్లా. అంటే ఈడీ అంటారు, ఇన్కమ్ ట్యాక్స్ అంటారు, కేసులు పెట్టాలి, బెదిరించుకోవాలి, పార్టీలో తీసుకోవాలి. మీ పనే అదే నాయం. ఇంకా దీని ఇంకా మీకు రాదు. మన గాలని ధనం ఎత్తుకపోయినైతే పట్టుకరారే భయ్, గాలని పట్టుకొని తెచ్చి మాట్లాడుర్రి. అదైతే పట్టుకనికే చేతనైతే కానీ ఓలా పెద్దగా నరుకుతున్నారు. మా ఆందోళన ఏం ఆగది, ఇప్పుడు షురు అయింది. ఇక ఇలావా, ఇక ఇది నడుస్తూనే ఉంటుంది, కంటిన్యూ యాద పెట్టుకోర్రి.